హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద సినిమా చారియట్. ఈరోజు మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం. అయితే ఫస్ట్ వీడియో ఏ మూవీ మెచ్ చేయాలి ఏంటి అని అనుకుంటుంటే హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా కళ్యాణ్ గారి కన్నా బెస్ట్ స్టార్ట్ ఏముంటుంది, సో ఆయన ట్రైలర్తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో లెట్స్ రియాక్ట్ టు హరిహర వీరమల్లు ట్రైలర్. ఓకే, లెట్స్ స్టార్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫుల్ ఎక్సైట్ గా ఉన్నాం. అయితే చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. ఆఫ్టర్ 3 years వీరమల్లు ఇట్స్ బీన్ 3 years 2023 లో అండ్ ఫుల్ ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ సినిమా కూడా 2020 లో స్టార్ట్ అయింది. 2020 లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 years ఈ మధ్యలో ఇదంతా చాలా జరిగినాయి కదా. కళ్యాణ్ గారు కూడా ఈ పీరియాడిక్ థీమ్ లో ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం ఈ లుక్. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి. కొంచెం సరేనా, ఇంకా లేట్ ఎందుకు? ఓకే లెట్స్ స్టార్ట్. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశం. అర్జున్ దాసా మోజీకి ఇచ్చారు కదా. ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఉర్దూ లెటర్స్ కూడా ఇచ్చారు. నువ్వు చదువుతావు కదా ఉర్దూ. వాడు ప్రాణాలతో అంటే మరి ఢిల్లీ జిందా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏం రాసే చరిత్ర బ్యాక్గ్రౌండ్స్ కూడా అదరగొట్టేసినట్టు. మరణ శాసనమా. తలకాయలు బాగానే లేపారు. చూడు అది షార్ట్ బాగుంది కదా, చాలా బాగుంది. తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. బాగుందన్న షార్ట్. ఆ షార్ట్ అది షార్ట్ బాగా పెట్టారు. బుద్ధ కూడా ఉన్నట్టుంది ఫైట్ ఒకటి. పాపం హీరోయిన్ బాగుంది. చాలా కష్టపడింది రా ఈ సినిమా. చాలా వెయిట్ చేసింది. సహాయం చేస్తావా? బాగా చూపించారు సటిల్ గా. సునీల్ ఉన్నాడు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. వీరములు చెప్పింది లుక్ కొంచెం మారింది కదా. ట్రిపుల్ ఆర్ షాట్ లో ఉంది కదా అది. కీరవాణి బీజం షార్ట్ బాగా పెట్టారు. ఆ షార్ట్ బోర్డు కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే కీరవాణి మామూలుగా ఉండదు. పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ అసలు మామూలుగా అవుతులే. బాల్ రైజ్ కిందికి పైకి ఇచ్చి పడేస్తుంది అన్న. షార్ట్ బాగుంది సార్. గట్టిగా వాడాడు. ఈ షార్ట్ మస్తు అనిపిస్తుంది. అది అలా పల్లగానే చూడాలి. స్వాడ్ వైరస్ స్పీడ్ అని పెట్టి ఆంది వచ్చేసింది. వాడేసారు ఆంది పిఎం డైలాగ్. షార్ట్ చూసిన అర్థం అది బాగా వచ్చింది. జంతువులు కూడా గట్టిగా ఆడాలంటే పులి అక్క అనుకుంటారు. ఇది కూడా బ్లడ్ బాతేనా? 24 ఫుల్ బ్లడ్గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. వీరమల్లు చాలా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. బాగుంది. అసలు బీజిఎం అయితే మ్యూజిక్ మస్తు అనిపించింది అన్న. అవునవును మస్తు. కీరవాణి మధ్యలో ఒక దగ్గర షిఫ్ట్ కొట్టిండు. కథకి ప్రాణం పోయాలంటే దర్శకుడు, దానికి ఆత్మని ఇవ్వాలంటే మనకి కీరవాణి. అన్నయ్య బాగు ఫ్లో వచ్చింది. నాకు ఆ షార్ట్ బాగా నచ్చింది. అది అది గేస్తాడు కదా అగ్గిపుల్ల ఏంటిది, అది కూడా చూడ ఈగల్ సింబల్ పెట్టి దాని ముందు షాట్ చూడు ఈగల్ పెట్టాడు. క్వాలిటీ అయితే అసలు ఏ రేంజ్ ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది, చాలా బాగుంది విఎఫ్ఎక్స్. కాకపోతే ఒక 2 చోట్ల బాగా నచ్చింది అన్న. ఎవరి సినిమా క్వాలిటీ లేకపోతే కళ్యాణ్ ఆ మాత్రం ఉండాలా.
నాకు ఒక 2 చోట్ల బాగా నచ్చింది. ఒకటి బోట్ సీక్వెన్స్ చూపించారు చూడు, అవును. ఆ షాట్ ఒకటి బాగుంది. మ్మ్. ఇంకొకటి లాస్ట్ లో అది గుర్రం మీద ఉంటుంది చూడు, అవునవును ఆ, last లో. Single. అదే బాగా పెట్టారు. ఆంది ఆంది దాంట్లో తర్వాత దాంట్లో లుక్ కూడా సినిమా మొత్తం ఒక లుక్ ఉంది మనకి, ఆ. దాంట్లో ఒక లుక్ ఉంది. బియర్డ్ ఉండి మొత్తం లాంగ్ హెయిర్ ఉండి, అవును. అది ఫస్ట్ టైం మనం ఇప్పటివరకు ఆ లుక్ నాకు తెలిసి అది రీసెంట్ గా షూట్ చేసింది అనుకుంటా. మ్మ్. ఆ లుక్ అలాగే ఉంది కదా. అండ్ మరి అంటే చాలా గ్యాప్స్ వచ్చినాయి కదా అవునవును. దాని వల్ల కొంచెం, మ్మ్. కానీ ఆ సీక్వెన్స్ చాలా బాగుంది మొత్తం. అంటే ఒక ఫ్లో గా చూపించడం అంతా. సో బాబీ ఫైనల్లీ డియోల్ మన థియేటర్ లో మొత్తం మోగిపోయే రోజు వస్తున్నది పూనకాల ఆఫ్టర్ రాజక. 3 years. 3 years. అది కదా మన గబ్బర్ సింగ్ ఈగాడికి. దాంట్లో హరిశంకర్ అంటారు చూడు, ఫ్యాన్స్ మీరు ఎంత ఆకలితో ఉన్నా సరే భక్త ఆయాసంతో బయటకు వస్తారు. ఆ టైప్ లో ఉంటది అనుకుంటున్నాను తెలిసి. ఉండాలని కోరుకుంటున్నాం. ఉండాలి. ఖచ్చితంగా అది- ఎందుకంటే థియేటర్ లో చాలా కంటెంట్ లో కూడా అయిపోయినాయి, దీంతో అన్న ఫుల్ అవి మ్మ్. బాగుండాలి. కంటెంట్ కూడా చూపించారు మొత్తం, అంటే ఏ కంటెంట్ ఉంది మొత్తం అని చెప్పి ఒక అవునవును. బాగా చూపించారు. షార్ట్స్ ఫాస్ట్ కట్స్ బాగున్నాయి కానీ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ నాకు ఎందుకు ఆ లాస్ట్ షాట్ కొంచెం ఇది నాకు అనిపించింది. లాస్ట్ షాట్ నక్కదు కదా. అది నక్క. అది కొంచెం ఏదో కొంచెం. అబ్రప్ట్ గా అనిపించింది ఆ, కొద్దిగా. అది కొంచెం అంటే అక్కడ ఆ lighting. ఇంకేమన్నా కళ్యాణ్ ఇంకేమన్నా యాక్షన్ చేసి అక్కడ ఆ సెటిల్ అయితే నాకు ముందు అట్లా ఏమన్నా బాగుండేదేమో. ఏమో తెలియదు, అక్కడ కాంటెక్స్ ఏంటో తెలియదు కాబట్టి. అది సినిమాలో మన చూసి. సేమ్ ఏది మన ఎన్టీఆర్ ది ఉంటది కదా, Triple R shot. ట్రిపుల్ ఆర్ షాట్. అది పులిది అవును. మన ఎన్టీఆర్ ఎట్లా వస్తుందో ఈ షాట్ అలా ఉంది. అంటే అది ఇప్పుడు అలా అని ప్రతి సినిమాని మనం కంపేర్ చేయలేం కానీ కంపేర్ చేయకూడదు కానీ. అట్లంటే అంటే బాణాలు చూడగానే కూడా చూడగానే ఫీల్ బాగుంటాయి. వచ్చింది. ఇప్పుడు అలా అంటే అదే ఇప్పుడు ఆ గన్ తిప్పి Exact. షాట్ ఉంది చూడు, మ్మ్. నాకు ఎగ్జాక్ట్ ట్రిపులర్ షాట్ లా కనిపించింది. రామ్ చరణ్ తిప్పాడు ఎగ్జాక్ట్ అదే షాట్ అలా కనిపించింది నాకు. ఏంటంటే అది ఉంటాయి రెఫరెన్సెస్. References కానీ ఉన్నాయి. బాగుంది. బీజియం చాలా BGM బాగుంది అసలు ఇంకా బీజియం గురించి మనం ఆయన కేరళ గురించి ఇలాంటి మాట్లాడకూడదు కానీ. శతాబ్దాల ఆస్కార్. గురించి సినిమాలు తీయడానికి బీజం స్కోర్ కొట్టాలంటే కేరవానే అన్న ఎవరి వల్ల కాదు అది. ఆస్కార్ రా, ఆస్కార్ ఆ, తర్వాత అది మరి ఇంకేం. And now, here I am with the Oscars. నాకు ఒక బాగా ఇంట్రెస్టింగ్ ఇది ఏంటంటే కళ్యాణ్ గారు వాడినట్టు వెపన్స్ ఎవరు వాడలేరబ్బా. అదేంటో ఒక ఏ కత్తి వాడినా గన్ వాడినా అదే. కొంచెం యూనిక్ గా వాడతాడు ఏంటో. అది ఆయన స్టైల్, ఆయన మ్యానరిజం కొంచెం style అట్టింగ్ ఉంటుంది. ఉంటది కదా. చాలా బాగా వాడుతాడు అసలు వెపన్స్. చెప్పాలంటే- చూడడానికి చాలా బాగుంటది ఉమ్. స్క్రీన్ మీద. అన్నగారే యూనిక్ అన్న అక్కడ. రెండు సెట్ చేస్తారు. చెప్పాలంటే మన అతడులో అంటాడు కదా, ఏంట్రా ఏదో మళ్ళీ కంటి కట్టినట్టు ఆ టైప్ లో ఒదిగిపోతాయి మొత్తం అన్ని మనవాడికి ఒదిగిపోతాయి. అదే. చాలా బాగుంది గైస్, ట్రైలర్ చాలా బాగుంది. Visuals లుకింగ్ అయితే ఫార్వర్డ్ ఫర్ సినిమా. సినిమా ఎప్పుడెప్పుడు ఓన్లీ ఆన్ వస్తుందా? థియేటర్స్. ఎప్పుడెప్పుడు వస్తుందా? థియేటర్స్ మళ్ళీ ఫుల్ అవ్వాలి, అయిపోద్ది అయిపోద్ది థియేటర్ థియేటర్ రచ్చే. నిన్న ఎలా ఉన్న కంటెంట్ ఎలా ఉన్నా థియేటర్ మొత్తం టీజర్ full అయ్యింది. నిన్న దానికే కదా ఇంకే చాలా అన్న బాగుంది. పవన్ కళ్యాణ్ అన్న ఉమ్. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఓకే గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్. లైక్ షేర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి. మన కామెంట్స్ ఇంపార్టెంట్. కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకోండి, లేకపోతే దిగిపోతుంది. రేయ్, మింగిరా.